మనమైతే ఇప్పుడు విజయనగరం జిల్లా సర్వజన ఆసుపత్రి వద్ద అయితే ఉన్నాము. లక్ష్మి అనే లక్ష్మి అనే 19 ఏళ్ల యువతి అయితే పురుగుల మందు తాగి అపస్మార స్థితికి చేరుకోవడంతో ఆ యువతినైతే విజయనగరం పెద్ద ఆసుపత్రికి తీసుకురావడం జరిగింది. చికిత్స పొందుతూ మృతి చెందింది. అయితే పెళ్ళైన 19 యువతి అలా మృతి చెందడం ఏంటని ఒక తీవ్ర దిగ్భ్రాంతి అయితే వ్యక్తం చేస్తున్నారు కుటుంబ సభ్యులు. ఆషాఢంకి ఇంటికొచ్చిన యువతి పిల్లా సాయి తన భర్తకి ఫోన్ చేసి నేను చచ్చిపోతున్నాను, నేను పురుగుల మందు తాగుతున్నాను అయితే ఫోన్లో చెప్పింది. వెంటనే సాయి వాళ్ళ మామకి ఫోన్ చేసి ఇలా లక్ష్మి పురుగుల మందు తాగింది అని చెప్పగా ఆ తండ్రి వెళ్ళేసరికి తను అపస్మార స్థితికి అయితే చేరుకోవడం జరిగింది. తను వెంటనే ఇక్కడ ఆసుపత్రికి అయితే తీసుకొచ్చారు చికిత్స నిమిత్తం. ఈరోజు ఉదయం అయితే తను మృతి చెందడం అయితే జరిగింది. అందరికీ నమస్కారం. కొండసంబం పంచాయతీ గొర్రెలపేట విలేజ్లో ఈ నెల 17వ తారీఖున కడగల బంగారు నాయుడు అని చెప్పి ఆయన కంప్లైంట్ మేరకు ఆయన పాప శ్రీలక్ష్మి పేరు 19 సంవత్సరాలు, ఈవిడికి జూలై 2వ తారీఖున కరకం విలేజ్ చీపురుపల్లి మండలం సాయి అన్న అబ్బాయితోనే మ్యారేజ్ అయ్యింది. మ్యారేజ్ అయిన తర్వాత ఈవిడ ఆషాఢ మాసంకి మళ్ళీ కనవరింటికి వచ్చింది. ఇంతలోపు వీళ్ళ భర్తకు ఈ అమ్మాయి పెళ్ళవక ముందు వేరే అబ్బాయితో చనువుగా ఉందని చెప్పిన విషయం తెలిసింది. తెలవటం భర్త ఈయన ప్రశ్నించాడు. తదుపరి ఈ విషయం మళ్ళీ తల్లిదండ్రులకి తెలిసి ఈవిడ 17వ తారీఖున ఆవిడ కళ్ళంలో పురుగుల మందు తాగి తదుపరి చిగురుపల్లి హాస్పిటల్లో జాయిన్ అవగా మెరుగైన చికిత్స మేరకు సుఖదేవ్ హాస్పిటల్కి పంపించారు. సుఖదేవ్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతూ నిన్న ఉదయం 3 గంటల 20 నిమిషాలకు చనిపోవడం జరిగింది. వాళ్ళ అమ్మాయి తండ్రి కంప్లైంట్ మేరకు గరుడు పోలీసు వారం కేసు నమోదు చేశాం. అనుమానాస్పదంగా కేసు నమోదు చేశాం. పిల్ల లక్ష్మి మృతిపై అయితే కుటుంబ సభ్యులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. అసలు ఏం జరిగిందో మాకైతే ఏమీ తెలియదు, తను ఎందుకు ఇలా చనిపోయింది అన్నది కూడా మాకు అర్థం కాని పరిస్థితి. ఎంతో సంతోషంగా పెళ్లి చేశాము. ఆషాఢంకి అంటే పెళ్ళై 19 రోజులు అవుతుంది, ఇంకా ఎక్కువ కూడా కాదు. ఈలోపే తను ఇలా పురుగుల మందు తాగి ఆత్మహత్యయత్నం చేయటము, తర్వాత చికిత్స పొందుతూ మృతి చెందడం నిజంగా బాధాకరం అని అయితే చెప్తున్నారు. కుటుంబ సభ్యులు అయితే మాట్లాడే స్థితిలో లేరు. మేమైతే ఏమీ మాట్లాడలేము, మేమేమీ చెప్పము అని అయితే వాళ్ళ కుటుంబ సభ్యులు అయితే చెప్తున్నారు. అలానే యువతి అయితే చాలా చిన్నమ్మాయి ఎందుకు ఇంత అఘాయిత్యానికి పాల్పడింది అనేది ప్రతి ఒక్కరూ కూడా కంటతడి పెట్టిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. లక్ష్మి మృతిపై అయితే భర్త సాయి కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నాడు. ఏం జరిగిందో ఆ అబ్బాయి కూడా మాట్లాడలేని సిచ్యువేషన్లో అయితే ఉన్నాడు. దీనిపై అయితే పోలీసులు అయితే కేసు నమోదు చేస్తే దర్యాప్తు చేస్తున్నట్లు కూడా తెలుపుతున్నారు.